బీజేపీపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు రాకుండా బీజేపీ అడ్డుకుంటుందని, దేశంలో ఆ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని సీతక్క ఆరోపించారు. ప్రధాని మోదీ విభజన విద్వేషాలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసి మరి ఆమె యొక్క నామినేషన్ రిజెక్ట్ చేయడం అనేది అత్యంత దుర్మార్గం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఇంత మహిళా ద్రోహి, మహిళల వ్యతిరేకి అనేది కూడా అర్థమవుతుంది. మీనాక్షి నటరాజన్ గారిని మరి పార్లమెంట్లోకి, రాజ్యసభలోకి రాలేకుండా కుట్ర చేసి, అసలు అది కేసే కాదు, ఎవరికో ఏదో క్రమశిక్షణ యాక్షన్ తీసుకోలేదని ఒక చిన్న దాన్ని అడ్డం పెట్టుకొని ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం తగదు. మోడీ గారు, మీరు నిజాయితీగా ప్రజల ఒక ఓటు ద్వారా గెలవాలి తప్ప ఇలా కుట్రలు చేసి ఇతర పార్టీలు అత్యంత ఘోరంగా విభజనలు చేసి విభజనలు మరి ఇలాంటి చిల్లర రాజకీయాలతోటి మహిళల యొక్క ధైర్యాన్ని దెబ్బతీయలేరు. ఈరోజు మీనాక్షి నటరాజన్ కావచ్చు, అక్కడ మనము చూస్తా ఉన్నాం బెంగాల్లో కూడా ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు. నెహ్రూ గారి లెగసీని, నెహ్రూ గారి యొక్క హిస్టరీని బ్రేక్ చేసినాని, నెహ్రూ గారి యొక్క హిస్టరీని, ఇందిరాగాంధీ గారి యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎప్పుడు కూడా బ్రేక్ చేయలేవు. నువ్వు కాలంలో ఇంకా 4 రోజులు ఎక్కువ ఉండొచ్చు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం అన్యాయమని ప్రభుత్వ సలహాదారు విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఎదిగితే బీజేపీ తట్టుకోదన్నారు. స్వతంత్ర సంస్థలని బీజేపీ జేబు సంస్థలుగా మారాయని ఆరోపించారు. నరేంద్ర మోడీ స్లోగన్ ఏమిటి? బేటీ బచావ్ బేటీ పడావ్. అక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఇంటికి పంపించే వరకు ఊరుకొని ఉన్న ఓట్లన్నీ తొలగించేసి ఆమెను ఓడగొట్టడం జరిగింది. ఇవాళ మా మీనాక్షి నటరాజన్ గారు అది ఏదో కేసు అట, అది మాకు కూడా తెలియదు, మరి ఏదో సమన్ కూడా తీసుకున్నట్టు తెలియదు నాకు. ఆమెకు సమన్ అయితే దొరికినాక కూడా పోకపోతే ఐ కెన్ అండర్స్టాండ్. ఆమెకు సమనే రాలే, కేసే లేదు, ఏదో ప్రైవేటైజేషన్ దాని మీద ఆమెను ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏదైతే లాస్ట్ డేట్ ఉండనో రాజ్యసభ, ఆమెను రిజెక్ట్ చేయడం అంత దుర్మార్గం ఇక నాకు ఈ దేశంలో ఎక్కడ జరగదు. ఇంత అంటే డే లైట్ రాబరీ జరుగుతుంది, ఇది బ్లాక్ డే నా ఉద్దేశంలో. ఎలక్షన్ కమిషన్ కు రిప్రజెంటేషన్ చేసినా పట్టించుకోలే, ఎందుకు జరుగుతుందని అడగలే. ఎలక్షన్ కమిషన్ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ వాళ్ళకు ఒక ఆలోచన ఉండే, ఏదన్నా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కు ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తే దానికి జవాబు చెప్పే అధికారం ఉండే, దాన్ని కూడా కోల్పోయారు. దాని మీద కూడా వీళ్ళ డామినేషన్ జరుగుతుంది.